అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నెయ్యి వేసుకుంటాను మీకు. చాలా చాలా బాగుంటుంది. ఈ కూర మాత్రం అదిరిపోతుంది. ఇది తోటకూర కూర. తోటకూర కూర యాక్చువల్లీ ఉల్లిపాయలు వేసుకుని, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని చేసుకోవాలి. బట్ ఇవాళ శ్రావణ మంగళవారం నేను మర్చిపోయాను, తోటకూర తెప్పించేసుకున్నాను ఉల్లిపాయలు వేసుకుని చేసుకుందామని. బట్ తర్వాత గుర్తొచ్చింది. సో నేను మానేశాను, ఉల్లిపాయలు మానేసి క్యాబేజ్ని రీప్లేస్ చేశాను. డిటో టు డిటో మనం ఉల్లిపాయలు వేసినట్టే ఉంటుందండి. ఎవ్వరికి తెలీదు, మీరు చెప్పే వరకు తెలీదు మీరు క్యాబేజ్ వేసినట్టు. అంత బాగుంటుంది. ఆ వాసన కూడా, క్యాబేజ్ వాసన కూడా రాదు. అంత బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చక్కగా ఇలా వడియాలు నంచుకోండి. తోటకూర క్యాబేజ్ వేసి చేసుకోండి. ఎప్పుడైనా మనం పూజలు చేసుకున్నప్పుడు కానీ ఉల్లిపాయలు వేసుకోకూడదు అన్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు క్యాబేజ్ రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మాకు ఆ ఫ్లేవర్ కావాలి, మాకు ఆ మసాలా ఫ్లేవర్ రావాలన్నా, ఉల్లి ఫ్లేవర్ రావాలన్నా అనుకుంటాం కదా. అలాంటప్పుడు మీరు చక్కగా ఇలా క్యాబేజ్ వేసి చేసేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయలు వేయలేదు, మీరు తప్పకుండా వెల్లుల్లిపాయలు వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. నేను అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసి చేశాను. కూర మాత్రం ఒక రేంజ్లో ఉంది. చాలా చాలా బాగుంటుంది. నోరు ఊరిపోతుంది. ఆ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ మొత్తం ఇందులోకి వెళ్ళిపోతుందేమో. టమాటోలు వేసానేమో, ఆ టమాటోలు పులుపుతనం అబ్బా ఇంకా నేను చెప్పలేను. మీరు ఒకసారి చేసుకుంటేనే తెలుస్తుంది. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి చేశాను. బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. వెరైటీగా టమాటోలు, క్యాబేజ్ వేసి చేశాను. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇది తోటకూర పులుసు. నేను తోటకూర పులుసు దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది పుల్కాలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలో ఒక రేంజ్లో ఉంటుంది. వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకున్న అన్నం కానీ, వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఆవకాయ, దోసకాయ, మాగాయ ఇలా ఊరగాయల్లో కలుపుకుని చక్కగా నంచుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. మంచి మంచి రెసిపీస్. దీని రెసిపీ ఈ రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను ఎలా చేయాలో. తప్పకుండా చూసుకోండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీ అయినవండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తామండి. అంత బాగుంటుంది. ఇలా వడియాలు నంచుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి మేము ట్రై చేసామని. అంత బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, తప్పకుండా ఫాలో అండి. చాలా చాలా డిఫరెంట్ రెసిపీ. తోటకూర కూర రొటీన్గా కాకుండా ఇలా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో. అలాగే తోటకూర పులుసు, ఆవ పెట్టిన పులుసు ఒక్క రేంజ్లో ఉంటుంది. ఒక్క రేంజ్లో నెక్స్ట్ డేకి అయితే ఊరిపోతుంది. అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. సో తప్పకుండా చేసుకోండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎంజాయ్ చేసినట్టు చేసుకున్నట్టు చేసుకోండి. తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇంకా నేను అంతకన్నా చెప్పలేను. చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్. బాయ్ అండి.